లా ఆఫ్ అట్రాక్షను, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, ఈటీఎఫ్, హనపోనో ఇలా చాలా ఆహ్, వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఈ టెక్నిక్స్ మీద. అంటే మనీ మంత్ర అని ఇలా చాలా టెక్నిక్స్ మన దాంట్లో యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నాయి. అయితే మనం ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం గమనించాలండి. ఇవి టెక్నిక్స్. ఇవి ఏవైతే టెక్నిక్స్‌ని మనోళ్ళందరూ ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ సేమ్ రిజల్ట్స్ వస్తున్నాయా? అంటే రావు. ఎందుకు? టెక్నిక్‌లో లోపం కాదు. ఇక్కడ యాక్చువల్‌గా ఏంటి అనంటే మనము టెక్నిక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. కానీ దీని వెనక బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి అసలైన రీజన్ ఒకటుంది. అదేంటి అననంటే మనము ఏదైతే భావిస్తామో అదే మనకి జరుగుతుంది. ఒకాయన రూ. 1,00,00,000 గురించి ఎక్కువగా భావిస్తూ ఉంటాడు. అతనికి ఆ రూ. 1,00,00,000 అనేది ఏదో ఒక టెక్నిక్ ఫాలో అవ్వడం వల్ల రావచ్చు. అంతేగాని ఆయన ఆ భావాన్ని ఎంతసేపు మనము నిలుపుకుంటామో, అదే భావనలో ఉంటామో మనము, ఆ భావన మీద మాత్రమే వారి యొక్క రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయి. అంతేగాని టెక్నిక్స్ మీద కాదు. టెక్నిక్స్ అనేటివి సపోర్టింగ్ సిస్టమ్స్ ఇవి. అందుకని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, మనము ఎంతసేపు ఏ విధంగా భావిస్తూ ఉంటామో, అది మాత్రమే మన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అంతేగాని ఈ టెక్నిక్స్ కాదు. టెక్నిక్సే నిజమయ్యి, టెక్నిక్సే 100% సపోర్టింగ్ సిస్టమ్ అయితే, ఎవరైతే ఒక 100 మంది ఉంటారో, ఆ 100 మంది ఆ టెక్నిక్‌ని ఫాలో అవుతారు. ఆ ఫాలో అయిన 100 మందికి సేమ్ రిజల్ట్స్ వస్తాయా? అంటే రావు. ఎందుకని? ఎందుకంటే వాళ్ళ పర్సనల్‌గా వాళ్ళు ఏం భావిస్తున్నారో అది మనకి ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఎమోషన్. ఈ ఎమోషన్ ఏంటి అననంటే మనము ఎంత దాని గురించి బాధపడతామో, లేదా హ్యాపీగా ఉంటామో, ఎక్సైట్‌మెంట్‌లో ఉంటామో అది మన రిజల్ట్స్‌ని లీడ్ చేస్తుందనమాట. అంతేగాని మనము టెక్నిక్ మీద మాత్రమే ఆధారపడి ముందుకి వెళ్ళకూడదు.